ఆయన కనుక బతికి ఉండుంటే ప్రజారాజ్యం జనసేన పార్టీలు స్థాపించేవారు కాదంటూ జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎవరో కాదు, వంగవీటి మోహన రంగ. ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే వంగవీటి రంగ గురించి ప్రస్తావిస్తూ జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో వంగవీటి రంగ ప్రస్తావనకు వచ్చి రంగ బతికి ఉండుంటే ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ స్థాపించే పరిస్థితి ఉండేదా అని నాగబాబు యాంకర్ ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు నాగబాబు స్పందించారు. వంగవీటి రంగ ఉండుంటే అసలు అవసరం ఏముంటుంది? ఓ గొప్ప వ్యక్తి, 10 మందికి సాయం చేసే గొప్ప నాయకుడు ఉండుంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ కు అవసరం ఏముండేది? ఆయన కనుక సీఎం అయితే మాకు బాధ్యతలు తగ్గేవి. మేం హాయిగా ఉండేవాళ్లం, చక్కగా సినిమాలు చేసుకునేవాళ్లం. తప్పనిసరి పరిస్థితుల్లో ముందు చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఎవరో ఒకరు ఆ బాధ్యతలు తీసుకోవాలి. కాబట్టి రంగ బతికి ఉండుంటే ప్రజారాజ్యం, జనసేన పార్టీలు వచ్చే పరిస్థితి ఉండేదే కాదు. ఆ 2 పార్టీలు అవసరం లేదు. రంగ గారు బాగా పనిచేస్తారని తెలుసు అంటూ నాగబాబు వ్యాఖ్యానించారు. వంగవీటి రంగ బతికి ఉంటే చిరంజీవి, ప్రజారాజ్యం, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీలు స్థాపించేవారు కాదన్నారు. వంగవీటి మోహన్ రంగ 1942లో జూలై 4న కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరులో జన్మించారు. అయితే తన సోదరుడు వంగవీటి రాధాకృష్ణరావు మరణంతో మోహన రంగ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో దేవినేని కుటుంబంతో ఆధిపత్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని హత్యలు జరిగాయి. ఆ తర్వాత వంగవీటి రంగ విజయవాడలోని గిరిపురంలోని పేదల ఇళ్ల పట్టాల కోసం దీక్షలో ఉండగా 1988 డిసెంబర్ 26 తెల్లవారుజామున ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యతో కోస్తాలోని పలు జిల్లాల్లో ప్రతి దాడులు జరిగాయి. ఈ క్రమంలో కర్ఫ్యూ విధించారు. వంగవీటి రంగ 1985లో ఎమ్మెల్యేగా గెలిచారు. రంగ మరణంతో ఆయన కుమారుడు రాధాకృష్ణ రాజకీయాల్లో వచ్చారు. వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ తరపున 2004 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రాధా 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వంగవీటి రాధా 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీలో చేరి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. అప్పటి నుంచి టీడీపీలోనే ఉన్నారు. 2024 ఎన్నికల్లో కూడా కూటమి పార్టీల తరపున ప్రచారం చేశారు.